బ్లడ్ ఇవ్వడం అంటే మనసు ఉండాలి, అందరూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి పైన నమ్మకం కూడా ఉండాలి. సో ఎంత అభిమానం ఉంటే బ్లడ్ ఇవ్వడానికి వచ్చి ఇంత సక్సెస్ చేస్తారనుకుంటున్నానంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి సివి రమణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా లెక్చరర్ గారు అయినటువంటి జిఎఫ్సి సారు, ప్రసాద్ సారు. సో మాకు మొదటి నుంచి కూడా మా సారు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి ఇంత స్థాయికి తీసుకొచ్చారు. సార్ 4 మాటలు మాట్లాడతారు. అలాగే సారు మంచి సింగర్, మీ అందరి కోసం ఒక చిన్న పాట పాడతారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి సిఐ గారికి, అదేవిధంగా నా ప్రియ శిష్యుడైనటువంటి సురేష్ గారికి ధన్యవాదాలు. అందరూ మంచి మనసుతో అతని యొక్క పిలుపుతో ఈ రోజు ఇంత భారీ ఎత్తున బ్లడ్ క్యాంప్ వచ్చి మీరందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 2 days బ్యాక్ సురేష్ గారు ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ ఉంటే నేను క్లాస్కి వెళ్తా ఉన్నాను. నన్ను చూసి గుర్తుపెట్టి వచ్చి, అతను చూసిన గుర్తు అయితే ఉంది, యూట్యూబ్ లో బాగా ఫాలో అవుతున్నారని తెలుసు. ఎక్కడ సురేష్ అంటే నేను సూలూరుపేటలో మీ స్టూడెంట్ సార్. నాకు ఎంత హ్యాపీ వేసిందంటే చాలా సంతోషం. నేను ప్రజెంట్ ఈ కళాశాలలో బిఎఫ్సి లెక్చరర్ పనిచేస్తున్నాను. ఈ స్థాయికి నా స్టూడెంట్ ఎదిగాడంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా 10 million ఫాలోవర్స్ రావడం అనేది అంత ఆశ్రమాషి కాదు. అదేవిధంగా మంచి సహృదయంతో సామాజిక సేవలో ముందుకు పోతున్నాడంటే ఇంకా చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో ఈ కార్యక్రమం మన వెంకటగిరిలో మన కళాశాలలో పెట్టడం నాకు చాలా సంతోషం ఉంది. సురేష్, నాది ప్రాపర్ వెంకటగిరి. ఇదే కళాశాలలో నేను ఇంటర్, డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఈ కళాశాలకు కూడా వచ్చి 10 years అయింది. ఈ కళాశాల లెక్చరర్ గా పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక చిన్న సాంగ్ పాడమన్నాడు, అందరి ఇన్స్పిరేషన్ కోసం పాడు. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా